ఈరోజు ఏమన్నా జరగవచ్చు, కానీ ఏం జరగకూడదన్న దేవుణ్ణి కోరుకుందాం. భయపడకండి, ఇదేం చేతబడి కాదు. టేస్ట్ ఆఫ్ డ్రింక్స్ విత్ లెమన్ అంట. ఇది ఒక క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్ అంట. మా క్రియేటివ్ డైరెక్టర్ చెప్పారు. ఇక్కడ ఉన్నాయి అన్ని దిక్కుమాల డ్రింకులే. ఈ డ్రింకుల్లో మళ్ళీ లెమన్ వేసుకొని తాగి దాన్ని నేను మళ్ళీ రివ్యూ చెప్పాలంట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నేనేదో ల్యాబ్ లో ఎలకని అనుకుంటున్నారు, నా మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. లెట్స్ స్టార్ట్ ద ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ కి కావాల్సిన వస్తువులు, మనకు కావాల్సిన మార్కెట్ లో ఉన్న డ్రింకులన్నీ ఇప్పుడే రైతు బజార్లోంచి నిగనిగరాడే నిమ్మకాయలు, 2 గ్లాసెస్, ఒక కత్తి లాంటి చాక్. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. సో 2 గ్లాసెస్ ఎందుకంటే ప్రతి డ్రింక్ ని మనం వితౌట్ లెమన్ ఒకసారి టేస్ట్ చేస్తాం, విత్ లెమన్ ఒకసారి టేస్ట్ చేస్తాం. ఓకే, వితౌట్ లెమన్ ఒకసారి టేస్ట్ చేస్తాం, విత్ లెమన్ ఒకసారి టేస్ట్ చేస్తాం. అన్ని వాళ్ళు ఎందుకురా? సో ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 డ్రింక్స్ ఉన్నాయి. ఫ్రూటీ, ఇదేదో ఐబెక్స్ అంటే నాకు ఇప్పుడు తెలియని కూడా తెలియదు. ఇది కంపానో చెంపానో ఏంది ఇది? క్యాంపకోలా. అది. నెక్స్ట్ పెప్సీ 0 షుగర్, థమ్స్ అప్, మాజా, లిమ్కా. నాకు లిమ్కా చూస్తే ఫినాయిల్ గుర్తొస్తుంది తెలుసా. స్టింగ్, పల్పీ ఆరెంజ్, స్ప్రైట్, రింజిమ్ జీరా అంట. దీని పేరే డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఫ్రూటీ. మ్యాంగోలో నిమ్మకాయ అంటే ఆ కాంబినేషన్ ఎట్లా ఉండిద్దో కూడా నాకు ఇప్పటివరకు నేను టేస్ట్ చేయాల. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నిమ్మకాయ కొద్దాం. గింజలు వచ్చినా పర్లేదు. చేద్దాం. ఓకే, ఇది వితౌట్ లెమన్, ఇది విత్ లెమన్. ఒకసారి నార్మల్ ఫ్రూటీ. ఓకే, విత్ లెమన్. ఓకే, బాగానే ఉంది. అంటే ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంది, మరి అంత భయంకరంగా అయితే లేదు. ఇప్పుడే మా టీమ్ సజెషన్ ఇచ్చారు, అంత ఫుల్ గ్లాసులు పోసుకొని తాగమాక, ఇన్ని డ్రింక్లు ఉన్నాయి, షుగర్ వచ్చి పోతామని చెప్పి. సో వాళ్ళ కోరిక మేరకు, నా ఆరోగ్యం కొరకు కొంచెం తాగుదాం, సరేనా? సో నెక్స్ట్ వచ్చి పల్పీ ఆరెంజ్. సో ఫస్ట్ మామూలుగా ఫ్రూట్ ఫ్లేవర్స్ తో స్టార్ట్ చేసినా కాబట్టి పల్పీ ఆరెంజ్. ఈ షేక్ చేయడం కూడా ఎక్కడ షేక్ బిఫోర్ యూజ్ అంటారు కదా, అంత సీన్ కూడా లేదు ఇక్కడ. సో ఫస్ట్ నిమ్మకాయ ట్రై చేద్దాం. నాకు 10 days కి సరిపోయేంత వైటమిన్ సి వచ్చేసిద్దేమో నాకు తెలిసి. ఫస్ట్ ఇది మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్. ఓకే, నార్మల్. పొల్లగుంది. మనం ఇది తక్కువ పోసిన అందుకే నాకు అనిపించిందా, నేను మామూలుగా అట్లా అనిపించిందా? ఓకే, నెక్స్ట్ స్ప్రైట్ తో ట్రై చేద్దాం. ఒక నిమ్మకాయ 2 గ్లాసులు రావాలి. ఒక సగం ముక్క 2 గ్లాసులు కావాలి. ఇంకక్కడ ఎక్కడ ఉండిద్ది మ్యాజిక్? నో యూస్. వాడు విండండి. నార్మల్.
మిక్స్ చేయలేదంట. ఓకే హ్యాపీ. అబ్బా సాయిరామ్. టేస్ట్ బడ్స్ చచ్చిపోతాయేమో. ఇదేదో ఐబెక్స్ అంటే ఎక్కడ దొరికిందిరా ఇది? అసలు ఇట్లాంటి బ్రాండ్ చూడలేదు ఇప్పటి వరకు. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా. ఓకే ఐబెక్స్ అంట, సమ్ ఆరెంజ్ ఫ్లేవర్ ఇది. ఐబెక్స్ ఓకే ఓకే. ముందే బుస్సు బుస్సు అంటుంది. ఎక్స్పైరీ డేట్ ఉందా దానికి? ఎక్స్పైరీ డేటా? ఇట్లాంటివన్నీ తెచ్చి నవ్వే చేయిస్తున్నారా? ఉందిలే, డిసెంబర్ వరకు ఉంది. సరిపోయా. నిజమే ఫ్యాంటాక్ తమ్ముడులా ఉంది. శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా. రకరకాలుగా ఉంది నాకైతే. నెక్స్ట్ పెప్సీ జీరో షుగర్ అంట. నార్మల్ లో కూడా వచ్చాయి, టిన్స్ లోనే కదా ఉండే మామూలుగా. నా పొట్లో అంతా యాసిడ్ ఉంది చూడు. ఓకే ఇది నార్మల్. as it is. అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఎలా ఉంది? చేదుగా ఉందా, వికారంగా ఉందా, మత్తుగా ఉందా? మాట రాట్లా. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది బేసిక్ గా. అదే మీరు అనుమతి కరెక్టే. అంటే డిఫరెంట్ అంటే తేడాగానే ఉంది. నేను చెప్తున్నాను వినండి. డిఫరెంట్ అంటే తేడాగానే ఉంది. నెక్స్ట్ ఏదో క్యాంపానో కంపానో చంపానో కోలా ఫ్లేవర్ ఇది. నా లైఫ్ లో ఇన్ని డ్రింక్లు ఒకేసారి అసలు ఈ తాగుతాను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సో క్యాంపా వితౌట్ లెమన్ ఫస్ట్. ఇది ఆటోస్ అనిపిస్తుంది కొంచెం, 500 కదా. ఓకే ఇప్పుడు విత్ లెమన్. ఏదో మాట్లాడాలి కదా, ఏదో సొల్యూషన్ చెప్పాలి కదా, ఎవరి జీవితానికన్నా ఒక న్యాయం జరగాలి కదా, అందుకే కదా ఎక్కడ దాకా వచ్చింది. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. తీసుకోలేకపోయాను. నెక్స్ట్ ఇది మాజా ట్రై చేద్దాం. మాజా వితౌట్ లెమన్ విత్ లెమన్. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ పల్పీ ఆరెంజ్ లా ఉంటుంది నేను అనుకుంటున్నాను. మ్యాంగో ఎసెన్స్ ఫ్లేవరే కదా. వితౌట్ అకార్డింగ్ టు సైన్స్ మ్యాంగో వేరు ఆరెంజ్ వేరు. వచ్చిండా సైంటిస్ట్? అదే అదే ఫ్రూటీ 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 పల్పీ ఆరెంజ్ కాదు ఫ్రూటీ. ఓకే మాజా విత్ లెమన్. అదైతే హారిబుల్. రవి నువ్వు మాట్లాడదు, నేను కొడతాను రవి, చెప్తున్నా, నాకు బుర్ర మంటలు వచ్చేస్తుంది నాకు. నా మాటలకి పక్షవాతం వచ్చేలా ఉంది. సో ఇప్పుడే డౌట్ అడుగుతున్నారు అనమాట మా టీంలో. ఇప్పుడు ఇది అవుతున్నావు కదా, ఏమైనా అయితే ఎవరి మీదకి వస్తుంది,
క్రియేటివ్ డైరెక్టర్ మీద కాలే అంటే నీ మీద అని. సో చాట్ జీపీటీలో ఎతుకుతున్నారు ఏం జరిగిద్దని. ఇంకా 4 more బ్యాలెన్స్ మనకి. స్టమక్ డిస్కంఫర్ట్ ఆర్ డయేరియా. ఓకే, డైరియాకి అర్థం ఒకసారి నేను చెప్పా. ఒకే రోజులో మీకు 20-30 మోషన్స్ వస్తాయి. మీ బాడీలో ఉన్నది లేనిది రక్తంతో సహా బయటకు వచ్చేసింది. ఆన్సర్ చెప్పక ముందు చెప్పాలి.